కరీంనగర్ నడిపుట్టిన జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపుతుంది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అణువణువు తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల అలర్ట్ ఎక్కడికక్కడ చెకింగ్ చేస్తున్నారు. ఇక ఉదయం 11 గంటల సమయంలో 2 బైక్లపై వచ్చి జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో చొరబడి కాల్పులు జరిపారు దుండగులు. ఇక అడ్డుకోబోయిన సిబ్బందిపై కూడా కాల్పులు జరిపి దొరికిన కాడికి నగలు దోచుకెళ్లిపోయారు. కాల్పుల్లో నగల షాపులోని 3 సిబ్బందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాల్పులు జరిపే క్రమంలో హిందీలో మాట్లాడినట్టు పేర్కొంటున్న షాప్ లో పనిచేసిన సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. కాల్పుల సమాచారం అందుకున్న సిపి గౌస్ ఆలం అలాగే ఏసీపీ వెంకటస్వామి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టపగలే కాల్పులు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పిఠాపురం సర్కిల్ గొల్లపూలు పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడిపత్రి విలేజ్ లోని మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కరీంనగర్ జ్యోతినగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో ఉదయం రోజువారు లాగే ఈ రోజు ఆదివారం ఉదయాన్నే సిబ్బంది, నిర్వాహకులు, దాంట్లో పనిచేసేటువంటి సర్వింగ్ బాయ్స్ అందరు కూడా జ్యువెలరీ షాప్ ఉదయాన్నే 10-10:30 ప్రాంతాల్లో ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులని జ్యువెలరీ అంతా సదురుకొని తీరా అమ్మకానికి సిద్ధంగా ఉండేటువంటి సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు మొహాలకు మాస్కులు ధరించి, హ్యాండ్ గ్లౌస్ ధరించి ఏమాత్రం ఎలాంటి ఆనవాళ్లు లభ్యం అవ్వకుండా చేతిలో తుపాకులు పట్టుకుని మేము దోపిడీ దొంగలం అంటూ భారీగా శబ్దం తీసుకొని లోపలికి వచ్చి జ్యువెలరీ యజమానులని, సిబ్బందిని తీవ్రంగా వాళ్ళు బెదిరించి అడ్డుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులపైన కాల్పులకు తెగబడ్డట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ లో జరిగినటువంటి ఘటన పోలీసుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా బయటపడతా ఉంది. ఇప్పటికే ఈ జ్యువెలరీ షాపుల టార్గెట్ గా ఇటు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది దోపిడీ దొంగలు ఈజీగా గోల్డ్ ని, సిల్వర్, డైమండ్ ఐటమ్స్ ని దొంగతనం చేసుకొని పారిపోతా ఉన్నారు. సెక్యూరిటీని టైట్ చేయండి, సెక్యూరిటీకి వెపన్స్ ని కూడా ఏర్పాటు చేయండి. ప్రతి జ్యువెలరీ షాప్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేయండి, హై ప్రొటెక్షన్ ని కూడా ఏర్పాటు చేయండి అంటూ మాత్రం గతంలో నుంచి ఈ రకంగా పోలీసులకు అనేక విజ్ఞప్తి చేసిన పోలీసుల నిర్లక్ష్యము ఈ రోజు దోపిడీ దొంగలు సుమారు 45 నిమిషాల పాటు ఆ జ్యువెలరీ షాప్ లో వీళ్ళు దొంగతనానికి, దోపిడీకి పాల్పడతా ఉండే సమాచారం వచ్చినా కూడా పోలీసులు అక్కడికి చేరుకొని తిరిగి వాళ్లకు పట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు తెలంగాణ పోలీసులు అంటూ మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి కరీంనగర్ పోలీసుల పైన. ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్నటువంటి వెపన్స్ అన్నిటిని కూడా పోలీసు ఉన్నత అధికారులు పోలీస్ స్టేషన్ లో పోలీసు కింది స్థాయి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ని, గన్స్ ని, పిస్టాల్స్ అన్నిటిని కూడా తిరిగి వెనక్కి తెప్పించుకున్న తర్వాత ఈ దోపిడీ దొంగలపై ఎలా అడ్డుకునేది, ఎలా వారిని కట్టడి చేసేది, వెపన్స్ ఉంటేనే కదా వాళ్ళని ఈజీగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అంటూ మాత్రం పోలీసులే అంతర్గతంగా వీటిపైన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. కరీంనగర్ జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కరీంనగర్ పట్టణ ప్రజల్ని, జిల్లా వ్యవస్థనంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతాలకు గురి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పట్టపగలు ఉదయం 11 గంటల ప్రాంతంలో జనసందోహం ప్రారంభమయ్యి పబ్లిక్ ఉన్నటువంటి ప్రాంతాన్ని టార్గెట్ గా చేసి దోపిడీ దొంగలు ఎంత ధైర్యంగా వెపన్స్ ని పెట్టుకుని లోపలికి వెళ్లి వారిని బెదిరించి దోచిన కాడికి, అందిన కాడికి ఆ సొత్తునంతా కూడా కాజేసుకొని సుమారు లక్షల విలువ చేసేటువంటి సొత్తును కాజేసుకొని అక్కడి నుంచి 2 ద్విచక్ర వాహనాల పైన తిరిగి పారిపోయినట్టుగా కూడా పోలీసులకు ఆ సమాచారం అందింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులని అప్రమత్తం చేసి ప్రతి పోలీస్ స్టేషన్ కి దుండగులకు చెందినటువంటి కొన్ని స్కెచెస్ ని ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ వేషధారణ, ఏ రిజిస్ట్రేషన్ తో కూడినటువంటి వాహనాల పైన వచ్చారు, హిందీలో మాట్లాడుతా ఉన్నారు అనేది సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాబట్టి ఇది అంతర్రాష్ట్ర ముఠాల పని అయి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అన్ని రోడ్లని అప్రమత్తం చేశారు.
రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఎక్కడైనా లాడ్జెస్, హోటల్స్, రెస్టారెంట్స్ ని పూర్తిగా పోలీసులు తనిఖీ చేసి ఎవరైనా ఈ 2-3 రోజుల నుంచి దుండగులు ఈ ఏరియాలో బస చేస్తూ ఈ జ్యువెలరీ షాప్ ని టార్గెట్ గా చేసుకుని ఈ దోపిడీకి పాల్పడ్డారా అనే దానిపై కూడా వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ అడ్డుకోవడానికి వచ్చినటువంటి సిబ్బంది పైన కాల్పులు జరపడంతో 3 గాయాలయ్యాయి. దాంట్లో ఒక పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. జ్యువెలరీ షాప్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు పరిశీలించి వాళ్ళ వేషధారణ, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళు ఏ వైపుగా పారిపోయారు, ఏ వాహనాల పైన వచ్చారు, ఎటు నుంచి వచ్చారు అనే దానికి పూర్తి వైపుల నుంచి కూడా ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు కలెక్ట్ చేస్తా ఉన్నారు. పోలీసుల దగ్గర వెపన్స్ లేకపోవడంతో దుండగులు ఈజీగా దోచుకొని వెళ్ళొచ్చు అనే ఒక ఆలోచనతోటి ఈ స్కెచ్ వేసుకొని టార్గెటెడ్ గా జ్యువెలరీ షాప్స్ కంటిన్యూగా ఈ దొంగతనాలకి పాల్పడతా ఉన్నారు. కరీంనగర్ టౌన్ లో జరిగినటువంటి ఈ దోపిడీ దొంగతనంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఉలిక్కి పడ్డారు. ఇలాంటి ఘటనలు రిపీటెడ్ గా నమోదవుతున్నా పోలీసులు నిర్లక్ష్యం వల్లే, పోలీసులకు ఆయుధాలు లేకపోవడంతో ఈ దొంగలు వెపన్స్ పెట్టుకొని వచ్చి నేరుగా పబ్లిక్ పైన దాడి చేసి పబ్లిక్ లో ఈ కాల్పులకు తెగబడి సొత్తును కాజేసుకొని వెళ్తా ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్టేషన్ లో కొన్ని ఆయుధాలని అందుబాటులో పెడితే ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎదుర్కోవడానికి గాని, వారిపైన కాల్పులు జరపడానికి గాని, లేదా పోలీసుల వద్ద ఆయుధాలు ఉంటే దొంగలు ఈ రకంగా అలజడి క్రియేట్ చేయకుండా కొంత భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల దగ్గర వెపన్స్ లేకుండా ఆ వెపన్స్ అన్ని కూడా వెనక్కి తీసుకోకపోవడంతో దొంగలకు ఈ విషయం అర్థమయ్యి ఈ దోపిడీ దొంగతనాలు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి అంటూ మాత్రం పబ్లిక్ వీటి విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కరీంనగర్ టౌన్ జ్యోతినగర్ లో జరిగినటువంటి జ్యువెలరీ షాప్ ఘటన పైన పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేసి స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఎటువైపుగా ఈ దొంగలు పారిపోయారు, అంతరాష్ట్ర ముఠా అనేదే పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎటువైపుగా వెళ్లారు, వీరు తీసుకొచ్చినటువంటి బైక్ ఎక్కడైనా దొంగిలించి తీసుకొచ్చిన వాహనాల అనే ఒక కోణంలో అన్ని వైపుల నుంచి ఈ కేసుని దర్యాప్తు జరుపుతా ఉన్నారు. అనుష, రవితేజ, దుండగులు 2 బైక్ల పైన దొంగతనాలకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎంతమంది వచ్చారు, ఈ చోరీలో ఎంత బంగారం ఎత్తుకెళ్లినట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించిన చోరీకి గురైన తర్వాత డయల్ 100 స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఏ ఎవిడెన్స్, ఏ ఆధారాలు మిస్ అవ్వకుండా ఫింగర్ ప్రింట్స్ గానీ, ఫుట్ ప్రింట్స్ గానీ, బుల్లెట్ క్యాప్స్ గానీ, ఏ వెపన్ లో నుంచి ఈ బుల్లెట్ ఫైర్ అయింది, అది ఏ కంట్రీ మేడ్ కి చెందినటువంటి వెపన్ అనే దానిపై కూడా ఆధారాలు మిస్ అవ్వకుండా సిబ్బంది కూడా పోలీసులకు సహకరించి ఏ ఒక్క చిన్న వస్తువుని కదపకుండా పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తా ఉన్నారు. జ్యువెలరీ షాప్ లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తే దాంట్లో మొత్తం 3 నుంచి 4 ఈ దోపిడీ దొంగలు నేరుగా ముసుగు కట్టుకొని కొంత డిఫరెంట్ వేషధారణ వేసుకొని హిందీలో మాట్లాడుతూ వారు లోపలికి వచ్చి తిరిగి ఈ దోపిడీకి పాల్పడ్డారు అనే దానిపై మాత్రం సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులకు అర్థమవుతోంది. కాబట్టి దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ ముఠా ఏ ప్రాంతానికి చెందినటువంటి ముఠా, ఎప్పటి నుంచి దొంగతనానికి పాల్పడతా ఉన్నారు, ఎటువైపు నుంచి వచ్చి ఈ జ్యువెలరీ షాప్ లో టార్గెట్ గా చేసి దొంగతనానికి పాల్పడ్డారు, అక్కడ టెక్నికల్, సైంటిఫిక్ సీసీటీవీ కెమెరాస్ అన్నిటిని కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. ప్రీవియస్ గా దొంగతనాలకు పాల్పడ్డటువంటి ముఠా అయ్యే ఉండవచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ గా వెపన్స్ కూడా తీసుకొచ్చి ఎలా జ్యువెలరీ షాపు యజమానులని, వర్కర్లని బెదిరించి ఆ దొంగతనం సొత్తు కాజేసుకొని వెళ్లిపోవాలి అనే ఒక ప్లానింగ్ ప్రకారంగా ముందుకెళ్లారంటే డెఫినెట్ గా ఇది పూర్వం గతంలో నుంచి ఈ ముఠాకి ఈ దొంగతనాలు, దోపిడీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులై ఉండొచ్చు అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. అన్ని చెక్ పోస్టులని, అన్ని పోలీస్ స్టేషన్లని అప్రమత్తం చేసి వారి ఊహా చిత్రాలను కూడా మరి కాసేపట్లో పోలీసులు స్కెచ్ వేసి అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి రివార్డు కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ గాయపడ్డటువంటి రవితేజ, పిఎంజీ జ్యువెలర్స్ షాప్ లో ఇలాంటి ఘటన జరుగుతుంది అనే విషయం బయట ఎవరు గమనించలేదా? కాల్పులు జరిపి నగలు దొంగతనం చేసే వరకు కూడా ఎందుకు ఎవరు గమనించలేకపోయారు? ఈ దుండగులు బ్యాగులు వేసుకొని జ్యువెలరీ షాప్ కి వెళ్తున్న టైంలో ఎవరు కూడా స్థానికులు పెద్దగా వీళ్ళు దోపిడీ దొంగలు కొంత డిఫరెంట్ గా ఉన్నారనేది మాత్రం ప్రత్యేకంగా ఎవరు గమనించకపోవడంతో ఈ ఘటన చాలా సేపటి వరకు ఆ జ్యువెలరీ షాప్ లోనే కొన్ని గంటల తరబడి అక్కడే వాళ్ళని బెదిరించి ఈ జ్యువెలరీ సొత్తునంతా కూడా ఎత్తుకుపోయినట్టుగా మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఒకవేళ స్థానికులు ఎవరైనా గమనించినా లేదా అటువైపుగా వీరెవరైనా అనుమానితులు దోపిడీ దొంగల్లా ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్ గా ముందస్తుగానే ఈ పబ్లిక్ గానీ లేదా పోలీసులు అక్కడికి చేరుకుని పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు కస్టమర్ లాగా లేదా సాధారణ వ్యక్తులాగా లోపలికి వెళ్లి వాళ్ళ బ్యాగ్ లో ఉన్నటువంటి పిస్టల్స్ ని తీసి, జోబులో ఉన్నటువంటి గన్స్ ని తీసి, అడ్డుకోబోయినటువంటి సెక్యూరిటీ సిబ్బంది
వారందరిపై కూడా కాల్పులు జరపడంతో వాళ్ళందరూ కూడా పానిక్ కి గురై వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయక తిరిగి భయభ్రాందోళనకి గురై వెళ్లిపోవడంతో ఈ షాప్ లో ఉన్నటువంటి సొత్తునంతా కూడా వీరు కాజేసుకొని అదే బ్యాగ్ లో వేసుకొని సుమారు లక్షల విలువ చేసేటువంటి జ్యువెలరీని అంతా కూడా ఎత్తుకుపోయినట్టుగా కూడా యజమాని పోలీసులకు తెలియజేశాడు. ఆ పోయినటువంటి జ్యువెలరీస్ తాలూకు వివరాలన్నీ పోలీసులు సేకరిస్తా ఉన్నారు. మొత్తం షాప్ లో ఎంత విలువ చేసేటువంటి బంగారం ఉంది, క్యాష్ ఉంది, గోల్డ్ ఉంది, డైమండ్స్ ఏమైనా ఉన్నాయా అనే ఒక కోణంలో అవన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. జ్యువెలరీ షాప్ యజమానులు ఇచ్చేటువంటి వివరాలను బట్టి పోలీసులు ఎంత సొత్తు దొంగతనానికి గురైంది అనే ఒక వివరాలన్నీ సేకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ లో తిరిగి ఆ వివరాలన్నీ మెన్షన్ చేసి ఈ దుండగులను పట్టుకొని మళ్ళీ ఆ సొత్తునంతా కూడా రికవర్ చేయాల్సి ఉంటుంది. కానీ దాదాపు దొంగతనానికి గురైనటువంటి సొత్తు అంత ఈజీగా రికవరీ చేయడం పోలీసులకు సాధ్యపడనటువంటి అంశం. ఎందుకంటే వెపన్స్ ని పెట్టుకొని వీళ్ళు దొంగతనానికి పాల్పడతా ఉన్నారు కాబట్టి ఏ క్షణంలోనైనా పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేసినా మళ్ళీ ఆ వెపన్స్ తో పోలీసుల పైకి తెగబడేటువంటి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఏ ప్రాంతానికి చెందిన వారని గుర్తించి ఆ ఊరిలోకి వెళ్ళినా కూడా అక్కడ పోలీసులు సహకరించకపోవడము, అక్కడ పబ్లిక్ పోలీసుల పైన తిరగబడ్డటువంటి అనేక ఘటనలు ఉన్నాయి. కాబట్టి ఈ జ్యువెలరీ షాప్ లో జరిగినటువంటి సొత్తుని మొత్తం రికవరీ చేసేటువంటి ప్రయత్నం పోలీసులు జరుపుతా ఉన్నారు. స్పెషల్ టీమ్స్ ని, క్రైమ్ టీమ్స్ ని సీన్ లోకి దింపి టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఇప్పటికే అన్ని పోలీసులని అప్రమత్తం చేసి రోడ్డు మీద అనుమానితులు ఉంటే వెంటనే తనిఖీ చేసి వారి వివరాలన్నీ కూడా సేకరించండి అంటూ మాత్రం పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ కరీంనగర్ దాటి వెళ్లకుండా సరిహద్దుల ప్రాంతాలన్నిటిని కూడా అప్రమత్తం చేసి విస్తృతంగా తనిఖీలు చేపడతా ఉన్నారు. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.